కోటనందూరు మండలంలో భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులు తెల్లవారుజాము నుండే నదులలో పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం మహాశివుడికి ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. రాత్రి 12 గంటలకు మహారుద్రాభిషేకం నిర్వహించారు. కొన్ని శివాలయాల్లో శివపార్వతుల కళ్యాణం కూడా నిర్వహించారు. మహాశివరాత్రి పురస్కరించుకుని కోటనందూరు బస్టాండ్ సెంటర్లో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి అన్న సమారాధన నిర్వహించారు. జగన్నాథపురం గ్రామంలో లారీ కూలీలు నిర్మించిన వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్న సమారాధన నిర్వహించారు. బొద్దవరం గౌరీకాశీ జ్ఞానేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఇక్కడ ఏకాహం నిర్వహించారు. కోటనందూరు శ్రీ సర్వమంగళాంబ సమేత భోగలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణం, మహారుద్రాభిషేకం నిర్వహించారు. కేవో అగ్రహారం, తిమ్మరాజుపేట, బంగారయ్యపేట గ్రామాలలో ఉన్న శివాలయాలలో కూడా భక్తులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అల్లిపూడి ఉమామహేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుండి భక్తులు తాండవ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 9 గంటల నుండి 1 గంట మధ్యలో లింగోద్భవ సమయం మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఈ ఆలయంలో ఏకాహం కూడా నిర్వహించారు. ఇక్కడ భక్తులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతుందని, వచ్చే నెల మార్చి 3వ తేదీన సోమవారం భారీ అన్న సమారాధన ఉంటుందని గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు, రుత్తల శ్రీను, అంకంరెడ్డి గోపి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలియజేశారు. ఓం నమ శివాయ. మా అల్లిపూడి గ్రామంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా మా గ్రామ ఆలయ కమిటీ వాళ్ళు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటికీ కూడా జనాలు అదే భక్తి పారవశ్యంతో మునిగి తేలుతున్నారు. ఈ కమిటీ వాళ్ళు కూడా వేరు వేరు ఊళ్ళ నుంచి తీసుకొచ్చి భజన బృందాలను తీసుకొచ్చి చేయిస్తున్నారు. అదేవిధంగా రుద్రాభిషేకం ఉదయం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలంలో రుద్రాభిషేకం జరుగుతుంది. ఇప్పుడు ఆ రుద్రాభిషేకం గురించి మా అల్లిపూడి గ్రామం, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా తరలి వస్తున్నారు. ఇప్పుడు 9 గంటలకు మొదలవుతుంది. మళ్ళీ రాత్రి 9 గంటలకు మళ్ళీ మొదలవుతుంది అన్నమాట. దాని ఏర్పాట్లు కూడా కమిటీ వారు బాగా చేస్తున్నారు. అది సంగతి. ఈ అల్లిపూడి మా శివాలయం యొక్క శివపార్వతుల పేరేంటి ఉమామహేశ్వరులు అన్నమాట. ఉమామహేశ్వరులు ప్రతిష్ఠ జరిగి కూడా సుమారు 30 సంవత్సరాలు దాటి ఉన్నది. ఈ గ్రామానికి లో ఉన్న శివాలయానికి తూర్పు ముఖంగా తాండవ నది ప్రవహిస్తుంది. అది ఉత్తర వాహిని, ఉత్తరం నుంచి దక్షిణ వైపు వెళ్తుంది. అది అందువల్ల ఈ గ్రామంలో ఉన్న ఈ గుడికి చాలా ఎక్కువ విలువగా ఉన్నదని చెప్పేసి గతంలో సిద్ధాంతి గారు కూడా చెప్పారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి దీని అభివృద్ధి పెరుగుకుంటూనే వస్తుంది. ఈ మా గ్రామంలో ప్రజలకు కూడా భక్తి పారవశ్యం పెరుగుతూనే వస్తుంది. ఈ పిల్లలు కదా అని చెప్పేసి పూర్వం వాళ్ళకన్నా తగ్గిస్తారు అంటే వాళ్ళకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. అందువల్ల అల్లిపూడి గ్రామంలో ఇలాంటి ఇంకా ఎక్కువ జరగాలని కోరుకుంటున్నాం. మా గ్రామంలో 30 సంవత్సరాల నుంచి ఇది ఆకాహం బాగా జరుగుతుందంటే ఎప్పుడు బాగా జరుగుతుంది. ఇంకా ఒకసారి ఎక్కువ అవుతుంది. శివరాత్రి సందర్భంగా ఈరోజు కూడా అలాగే జరుగుతుందండి. మళ్ళీ రేపు ఇదే దీనికే రేపు సోమవారం అన్నదానం కూడా ఉందండి. ఇక్కడ అన్నప్రసాదం పెడుతున్నామండి. భారీ బాధ్యతగా పెడుతున్నామండి. ఈ మళ్ళీ రేపు వచ్చి సోమవారం అండి. దీనికి సంబంధించింది మా గ్రామంలో గత 30 సంవత్సరాల నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎప్పుడు 10-15 భజన బృందాలతో ఉదయం 6 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు ఏకాహం జరుగుతుంది. ఆ ఏకాహ కార్యక్రమం గతంలో జరిగేది. గతం కన్నా ఇంకా ఉత్సాహంగా ఈ సంవత్సరం నుంచి మా గ్రామంలో ప్రజల సహకారం, మా కమిటీ వారి సహకారంతో చాలా ఘనంగా జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు అభిషేకాలు, స్వామివారి అభిషేకాలు
సుమారు 400 అభిషేకాల వరకు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ రుద్రాభిషేకం 8 గంటలు స్టార్ట్ అయ్యి రాత్రి 1 గంటల వరకు రుద్రాభిషేకం స్టార్ట్ అవుతుంది. దానికి చుట్టుపక్కల గ్రామాలు, మా గ్రామ ప్రజలు చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమాలకి ఇచ్చేస్తున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు భజన బృందాలకి, వచ్చిన భక్తులకి మా కమిటీ వారు ఇక్కడ భోజన ఏర్పాట్లు వస్తారు. అన్నీ సదుపాయాలు కలిగించడం జరిగింది. దీన్ని ఈ సంవత్సరానికంటే ఇంకా వచ్చే సంవత్సరం బాగా ఇంకా చేయాలన్న ఉత్సాహంతో కమిటీ ముందుకు నడుస్తుంది. దానికి గ్రామ ప్రజలు, మా కమిటీ వారు, మా యూత్ కుర్రాళ్ళు వీళ్ళందరూ చాలా సహకారంతో ఈ ఉమామహేశ్వర ఆలయం చాలా అభివృద్ధి కార్యక్రమంలో నడిపించాలని మేమందరం చాలా సంతోషంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. శివరాత్రి శుభాకాంక్షలు అండి. అలాగే అల్లిపూడి గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అయినటువంటి భజన కార్యక్రమం, అలాగే ఉదయం నుంచి అనేక అభిషేకాలు జరిగాయండి. అలాగే ఈరోజు సాయంత్రం మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు సాయంత్రం 8 గంటల నుంచి రుద్రాభిషేకాలు జరుగుతాయండి. కావున గ్రామ ప్రజలందరూ ఈ యొక్క రుద్రాభిషేకంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా జయప్రదం చేశారు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మా గ్రామ పెద్దలైనటువంటి అంకురెడ్డి బుల్లిబాబు గారు, అలాగే అంకురెడ్డి గోపి గారు, అలాగే దొంతల శ్రీనివాస్ గారు ఎక్స్ఎంపీటీసీ గారండి, అలాగే బోలు నోకరాజు గారు అలాగే గ్రామ ప్రజల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగాయండి. అలాగే వచ్చే సోమవారం మార్చి 3వ తారీఖున మన అల్లిపూడి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందండి. కావున ఈ గ్రామ ప్రజలు